హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. దిస్ ఈజ్ నాగేంద్ర. నేను ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు చాలా వెరీ ఇంపార్టెంట్ అయినా చాలా ముఖ్యమైన టాపిక్ అయితే చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా వరకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నా, డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తున్నా, ఆర్ ఆప్షన్ సెల్లింగ్ ఆర్ ఆప్షన్ బయింగ్ ఏది చేస్తున్నా కానీ ఈ వీడియో మీకైతే చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే విక్స్ అండి. నేను ఈ టైంలోనూ విక్స్ అనే టాపిక్ మీద వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం చూస్తున్నాం కదా, ఈరోజు నిఫ్టీ అనేది మనకి చాలా రేంజ్ బౌండ్లోనే ఉంది కదా, చూసారా? రేంజ్ బౌండ్లోనే ఉంది కదా. దానికి కారణం ఏంటిదంటే విక్స్ అండి. మనకి విక్స్ అనేది చాలా లోలో ఉంది. మీరు చూడొచ్చు, 10 ఓన్లీ 10 దగ్గర ఉంది. 10 దగ్గర అంటే ఇట్ ఈజ్ చాలా లో అండి. ఈ చాలా లో విక్స్ ప్రీమియమ్స్లో మీరు ఎంత ట్రేడ్ చేసినా కానీ మీకు ప్రాఫిట్స్ అనేవి రావు. ఎందుకు అంటే మనకి వోలటాలిటీ ఇండెక్స్ అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫియర్ అండ్ గ్రీడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే లో విక్స్ ఉంది. లో విక్స్ ఎన్విరాన్మెంట్లో మనకేంటంటే నిఫ్టీలో అంత మూమెంటం ఉండదు. చూడొచ్చు, హిస్టారికల్గా ఎప్పుడైతే లో విక్స్ ఉంటుందో అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా నిఫ్టీ అనేది కన్సాలిడేషన్ ఆర్ ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఇంకా లో విక్స్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగే సినారియో కూడా ఉంటుంది, అది వేరే సినారియో. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నిఫ్టీ అనేది విక్స్ అనేది చాలా లో సిచ్యువేషన్లో ఉంది, అంటే లో నెంబర్స్లో ఉంది. నార్మల్గా విక్స్ అనేది గుడ్ విక్స్ అనేది ఎలా అంటే మనకి ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి 12 to 14 విక్స్ అనేది 12 to 14 అంటే అది చాలా మంచి ఏరియా. మన ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ టైంలో ఏంటంటే మన ఆప్షన్ బయింగ్ చేసినా ఆప్షన్ సెల్లింగ్ చేసినా మనకి ఏంటంటే ప్రీమియమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం స్టాప్ లాస్ అనే 20 పాయింట్స్ పెట్టుకున్నా, టార్గెట్ ఒక 40 to 60 పాయింట్స్ పెట్టుకున్నా మనకి మార్కెట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే లో విక్స్ ఉన్న సినారియోలో మనం ఎంత 200 రూపీస్ పెట్టి ప్రీమియం కొన్నా కానీ మనకి ఏంటంటే మూమెంటం రావట్లేదు. ఈరోజు చూడొచ్చు, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు చూడొచ్చు, మనకి నిఫ్టీ అనేది ఇదే రేంజ్లో మూమెంటం ఉంది. అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మూమెంటం ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు, అదే రేంజ్లో మూమెంటం ఉంది. మనం లో విక్స్ ఉండడం వల్ల మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే మనకి తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి. తక్కువ ప్రీమియమ్స్ ఉన్నది మనకి ఒక రకంగా ఆప్షన్ బయింగ్ చేయడానికి అడ్వాంటేజ్. కానీ ఏంటిదంటే మనకి ప్రాఫిట్స్ రావాలి కదా, ఆ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి లో విక్స్ అనేది మనకి అంతగా యూస్ఫుల్ అయితే అవ్వదు. ఇంకా మీకు చెప్పాలంటే బ్రీఫ్గా, విక్స్ అనేది మనకి ఫియర్ అండ్ గ్రీడ్ని చూపిస్తుందని చెప్పాను కదా. మీకు విక్స్ చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడొచ్చు, మార్కెట్లో ఎప్పుడైతే ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉంటాయో అప్పుడు అనేది విక్స్ అనేది చాలా వరకు రైజ్ అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి విక్స్ అనేది 22 ఉంది కదా. ఆ రోజు మనకి ఆప్షన్ బయింగ్ చేయాలంటే మనం 1 లాట్ పెట్టి ఆప్షన్ బయింగ్ చేయడానికి మనకు ఆ రోజు మ్యాక్సిమం 25K to 30K కావాలి. ఎందుకంటే మనకి విక్స్ అనేది చాలా 22% ఉంది. అదేంటంటే చూడవచ్చు, మనకి ఇయర్ హై ఆ విక్స్ అనేది. ఆ సినారియోలో మన ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేయడం చాలా డేంజర్. ఎందువలన అంటే అప్పుడు ఆ హై విక్స్ ఎన్విరాన్మెంట్లో ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, స్టాప్ లాసెస్ అనేవి ఫ్రీక్వెంట్గా టచ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా టచ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే మనకి లాస్ మనమేమో ఎక్కువ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనకి లాసెస్ వచ్చి మనం డిమోటివేట్ అవుతాం. అందువల్ల మనం ఏంటంటే ఎప్పుడైతే విక్స్ అనేది 12 to 14 ఉంటుందో అప్పుడు ఏంటంటే మనం ట్రేడింగ్ చేయడానికి మంచి మార్కెట్, అంటే అప్పుడు మనకి మంచి ఎంట్రీస్ లభిస్తాయి. నిఫ్టీలో కూడా మూమెంటం ఉంటుంది. ఎప్పుడైతే విక్స్ అనేది 16 to 18 ఉంటుందో అది ఏంటిదంటే హై వోలటాలిటీ మూమెంట్. అంటే ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే మన దేశ ప్రధానికి సంబంధించిన ఇట్లాంటి ఎలక్షన్స్ ఉన్నాయనుకో, మనకి విక్స్ అనేది మనకి
ఇంక్రీజ్ అవుతుంది, 16 అబోవ్ వెళ్తుంది. చూడవచ్చు మనకి ఎప్పుడైతే చూడవచ్చు మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ మే టైంలో మనకి ఎలక్షన్ జరిగాయి కదా, ఆ టైంలో చూడవచ్చు మనకి విక్స్ అనేది దాదాపు 27% వరకు వెళ్ళింది. ఆ టైంలో మనం ఒక్క లాట్ పెట్టి ఆప్షన్ బయింగ్ చేయడానికి ఎంత అవుతుందో చూడండి. ఆ టైంలో ఏంటిదంటే విక్స్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు అందరూ ప్యానిక్కి గురవుతారు. అంటే మార్కెట్ అనేది పడిపోతుంది, ఏదో జరగబోతుంది, ఇప్పుడు ట్రంప్ వచ్చేసి మన మీద టారిఫ్స్ చేస్తారు అనుకోండి, అప్పుడు మనకేం జరుగుతుంది, మనం ఏవైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో అవన్నీ లాస్లోకి వెళ్తాయి. అవి లాస్లోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు లాసెస్ వస్తున్నాయి కదా, ఇప్పుడైతే మన స్టాక్స్ని అమ్మేసుకొని ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ అవుతుందో ఆర్ ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో అప్పుడే మనం ఇన్వెస్ట్ చేద్దామని అందరూ ప్యానిక్లో ఏంటంటే ఈ టైంలో మనం సెల్ చేస్తూ ఉంటారు. అదే ఈ విక్స్ ఎన్విరాన్మెంట్ జరుగుతుంది. ఈ విక్స్ పెరగడానికి ఆర్ తగ్గడానికి కారణం ఏంటంటే ఫియర్ అండ్ గ్రీడ్ అండి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో మనకి భయం ఉంటుందో అప్పుడు అనేది విక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా విక్స్ అనేది ఏ టైంలో పెరుగుతుందంటే జనరల్ ఎలక్షన్స్ టైమ్స్లో, ఇంకా ఆర్బీఐ మీటింగ్స్ ఆర్ ఫెడరల్ మీటింగ్స్ ఆ టైంలో ఉన్నప్పుడు మనకి విక్స్ అనేది పెరుగుతుంది. ఇంకా మీకు ఇంకొక ఇంపార్టెంట్ మీకు చాలా మంచి ప్రాఫిటబుల్ టిప్ చెప్పారు ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారో మీరు మీ యొక్క వాచ్ లిస్ట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీతో పాటు ఇండియా విక్స్ని కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అప్పుడు మీకేంటంటే చాలా బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు చూడవచ్చు మనకి ఈరోజు విక్స్ వచ్చేసి 10 ఉంది. 10 ఉంటే ఏం జరుగుతుంది, నిఫ్టీ ప్రీమియమ్స్లో అంత మూమెంటం ఉండదు. ఈ టైంలో పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరూ ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళు 1 లాఖ్తో ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ట్రేడింగ్ పొజిషన్ని చాలా వరకు తగ్గించేసుకుంటారు. అంటే ఇప్పుడు 1 లాఖ్తో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంటంటే 20,000 or 30% క్యాపిటల్తోనే ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మూమెంటం ఉండదు అని వాళ్ళు ఏంటంటే ట్రేడ్ చేయాలంటే వాళ్ళ పొజిషన్స్ తగ్గించుకొని ట్రేడ్ చేస్తారు. సిమిలర్గా మనం కూడా అలానే ట్రేడ్ చేయాలి. అలా ట్రేడ్ చేయగలిగితేనే మనం కూడా ప్రొఫెషనల్స్ లాగా ప్రాఫిట్ గెయిన్ చేయడానికి స్టాక్ మార్కెట్లో అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నిఫ్టీ ఇండియా విక్స్ అనేది 10 ఉంది కాబట్టి మనకి మూమెంటం ఆప్షన్ ప్రీమియమ్స్లో మూమెంటమే లేదు. ఈరోజు చూడవచ్చు మనకి ఈరోజు చూశారు కదా, మనకి ఈరోజు నేను ఏ ఆప్షన్ తీసుకున్నాను అంటే 24,950 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. చూడవచ్చు మనకి ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ అవుతూనే ఉంది, మనకి అంత మూమెంటమే రాలేదు. అదే ఫర్దర్ డేస్లో కూడా తీసుకున్నా అంతే, మనకేంటంటే మూమెంటం అనేది ఉండదు. లో విక్స్ సినారియోలో ఈ లో విక్స్ సినారియోలో మనం స్టాక్స్ ట్రేడింగ్ చేద్దామన్నా కూడా అలానే జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు విక్స్ అనేది నార్మల్గా 14 to 50 ఉన్నప్పుడు స్టాక్స్ కూడా ఎలా అంటే ఒకరోజు నిఫ్టీ 50 స్టాక్స్ అనేవి కామన్గా ఎంత పెరుగుతాయంటే 4 to 5% పెరుగుతాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఆర్ రిలయన్స్ బ్యాంక్ ఉంది, అవి ఎప్పుడైనా కానీ 4% అనేది రేర్గా పెరుగుతాయి. అదే అదర్ కామన్ స్టాక్స్ అంటే మిడ్ క్యాప్ స్టాక్స్ అట్లాంటివి మామూలుగానే 4% పెరుగుతాయి. కానీ లో విక్స్ సినారియోలో అట్లాంటి స్టాక్స్ కూడా మనకి చాలా తక్కువ పర్సెంటేజ్ పెరుగుతాయి. ఈరోజు మార్కెట్లో మీకు చూపిస్తాను చూడండి రియల్గా. ఈరోజు చూడవచ్చు మనకి ఇన్ఫోసిస్ పెరిగింది, కానీ మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమీ కూడా పెరగలేదు. మనకి 4% అనేది ఏ స్టాక్ కూడా దగ్గరికి రాలేదు. అన్నీ కూడా 1 or 2% మాత్రమే ఉన్నాయి. ఇంకా ఒకవేళ లాసెస్ కూడా చూడవచ్చు మనకి ఓన్లీ 2% మాత్రమే ఒక స్టాక్ పడింది, మిగతా అన్నీ కూడా బిలో 2% మాత్రమే పడ్డాయి. అంటే లో విక్స్ సినారియోలో అన్ని స్టాక్స్ కూడా కొన్ని రేంజ్ బౌండ్లోనే ఉంటాయి, కొన్ని అయితే బ్రేక్అవుట్ ఆర్ ఎనీ అదర్ స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ అయితే మనకు బ్రేక్అవుట్ వచ్చి పెరుగుతాయి. కానీ ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే లో విక్స్ సినారియోలో ఉంది. ఎవరైనా కానీ ట్రేడింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క ట్రేడింగ్ పొజిషన్స్ని తగ్గించుకొని మీరేంటంటే మీరు చాలా తక్కువ పొజిషన్స్తో ట్రేడింగ్ చేయండి. ఈ లో విక్స్ సినారియోలో మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయకపోయినా కానీ ఏమీ కాదు, ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ ఉంటే మనం టుమారో ఆర్ ఇంకా 1 week తర్వాత 1 month తర్వాత ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఇంకా అది అండి. ఇంకా మీకు ఒక మంచి టిప్ చెప్పాను కదా, మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే మీ యొక్క వాచ్ లిస్ట్లో ఇండియా విక్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి.
ఇండియా విక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇండియా విక్స్ ఉంచుకుని ఆ తర్వాత ఇండెక్సెస్ పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా మార్కెట్ని అండర్స్టాండ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే 12 to 14 వీక్స్ ఉందో ఈ మార్కెట్ అనేది మన ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి మంచి మార్కెట్ అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ అని మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా కొంతమంది అబ్జర్వ్ చేయండి. పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వాచ్ లిస్ట్లో ఫస్ట్ ఇండియా విక్సే ఉంటుంది. ఆఫ్టర్ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే వాళ్ళ వాచ్ లిస్ట్లో విక్స్ను చూస్తూ వాళ్ళ ట్రేడింగ్ పొజిషన్స్ చేస్తారు. అలానే మనం కూడా మన యొక్క వాచ్ లిస్ట్లో విక్స్ని ఉంచుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓహో, ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుంది, మనం ఇలా పొజిషన్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. అందువల్ల నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. That's it for today video. Thanks for watching. Jai Hind.